హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడ్డీస్. లాస్ట్ వీకెండ్ నేను, మా బాబు, మా హస్బెండ్, మా అక్క వాళ్ళ బాబు మేమంతా కలిసి మోకిలాలో ఉన్న డైజీడేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్‌కి వెళ్ళామండి. ఇది గండిపేట నుంచి శంకరపల్లికి వచ్చే రూట్‌లో మోకిలాలో ఈ పార్క్ ఉంది. పార్క్ అయితే చాలా బావుందండి. పిల్లలకి ఎంటర్‌టైన్‌మెంట్ అట్ ద సేమ్ టైమ్ లెర్నింగ్‌గా కూడా ఉంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసేయండి. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్‌లోనే మనకు రిసెప్షన్ అండ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. ఇక టికెట్ విషయానికొస్తే అడల్ట్స్‌కి 600, కిడ్స్‌కి అయితే 550 కలెక్ట్ చేస్తున్నారండి. కిడ్స్‌కి లోపల ఆల్మోస్ట్ 20 ప్లస్ గేమ్స్ అండ్ రైడ్స్ ఉన్నాయండి. ఈచ్ గేమ్ అండ్ రైడ్‌కి సెపరేట్‌గా కాస్ట్ ఉంటాది. అలా కాకుండా కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. ఆ ప్యాకేజెస్ తీసుకుంటే అందులో మెన్షన్ చేసిన గేమ్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేమైతే కిడ్స్‌కి 2 వీఐపీ టికెట్స్ తీసుకున్నాము. 1 టికెట్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్‌గా 4250 రూపీసు. బట్ మేము వెళ్ళిన రోజు 50% ఆఫర్‌కి ఇచ్చారండి. అంటే 1 టికెట్ కాస్ట్ 2125 పడిందండి. వీఐపీ టికెట్ ఏంటంటే ఆ ఫార్మ్ పార్క్‌లో ఉన్న గేమ్స్ అండ్ రైడ్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ అక్కడి నుంచి లోపలికి వెళ్లి చూస్తే పిల్లల సౌండ్సు, అరుపులతో కలర్‌ఫుల్‌గా అనిపించింది. మా పిల్లలకైతే చెప్పలేని ఆనందం అన్నమాట. మేము స్టార్ట్ చేసింది క్రేజీ ఫార్మ్ రైడ్ అండి. కిడ్స్ సెల్ఫ్ డ్రైవింగ్ అన్నమాట. త్రివిధ్ ఎలా డ్రైవ్ చేస్తాడో ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా డ్రైవ్ చేశాడు. ఇప్పుడు ఆ గ్రౌండ్ కనిపిస్తుంది కదా! ఆ గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్స్ రైడ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి హార్స్ కరోజల్ ట్రై చేశామండి. నెక్స్ట్ బంగీ ట్రాంపోలిన్ ట్రై చేశాము. ఇది అయితే త్రివిధికి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. భయపడతాడేమో అనుకున్నాం కానీ బట్ చాలా ఎంతూజియాస్టిక్‌గా, ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితూ ఆడాడు. నెక్స్ట్ కిడ్స్ సాఫ్ట్ ప్లే జోన్‌కి తీసుకెళ్ళామండి. ఇక్కడ 2 అవర్స్ వరకు వీళ్ళు ఆడుకోవచ్చు. 2 అవర్స్ టైమ్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ట్రైన్ రైడ్ ట్రై చేశాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా వరల్డ్‌లో ఉన్న 7 వండర్స్ అండి. ఈ 7 వండర్స్ చుట్టూ 2 రౌండ్స్ తిప్పుతారు. నెక్స్ట్ హర్రర్ హౌస్‌కి వెళ్ళాము. మా బాబు అయితే వెళ్ళలేదండి. భయపడ్డాడు. బయట ఉన్న స్కెలిటన్స్ అండ్ సౌండ్స్ విని వెళ్ళనన్నాడు. మేము కూడా ఫోర్స్ చేయలేదు. మా అక్క వాళ్ళ బాబు అయితే వెళ్ళాడండి. ఇది ఎవరికైనా సరే మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అడల్ట్స్‌కైనా, కిడ్స్‌కైనా కూడా. ఈ హర్రర్ హౌస్ పక్కనే ఒక చిన్న ఎంప్టీ ప్లేస్ ఉంది కదా! దీన్ని కూడా అలాగే వదిలేయకుండా డిజైన్ చేసి పెట్టారండి. ఈ డిజైన్ వచ్చేసి ఇటాలియన్ స్ట్రీట్ స్టైల్ అంట అండి. నెక్స్ట్ వచ్చేసి అనిమల్స్ ఫుడ్ ఫీడింగ్‌కి వెళ్ళాము. మా బాబుకైతే జనరల్‌గానే కోళ్ళు, కుక్కలు, మేకలు, ఆవులు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఊరెళ్ళినా వాటి చుట్టూనే తిరుగుతుంటాడు. ఇక అక్కడ ఉన్న అనిమల్స్‌ని చూసి అస్సలు ఆగలేదు. వాటిని టచ్ చేయడం, వాటికి ఫుడ్ ఫీడ్ చేయడం చేశాడు.
నెక్స్ట్ వచ్చేసి మెల్ట్ డౌన్ ట్రై చేశారు. ఇది రొటేట్ అవుతూ ఉంటే జంప్ చేయాలి. పిల్లలకి ఇదొక ఫిజికల్ యాక్టివిటీగా కూడా ఉంటది. చాలా బావుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే కొలంబస్ ట్రై చేశారండి. ఇక్కడ మీకొక విషయం చెప్పాలండి. ఎప్పుడైనా కూడా ఇలాంటి కొలంబస్ కానీ, జెయింట్ వీల్ కానీ, బంగీ ట్రాంపోలిన్ కానీ ఇలాంటి గేమ్స్ మాత్రం పిల్లలకి ఫుడ్ తినిపించిన వెంటనే ఇవి మాత్రం ఎక్కించకండి. ఎందుకంటే వొమిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అనిమల్స్ ఫుడ్ ఫీడింగ్ దగ్గరికెళ్ళామండి. ఇక్కడ మీరు చూస్తున్నది కాశ్మీర్ గోట్, ఈమూస్, వైట్ పిగ్స్, గూస్, బ్రెహ్మా చికెన్, ఆలిబో రాబిట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏందంటే, పిల్లలు అనిమల్స్‌ని టచ్ చేయొచ్చు, అలాగే ఫీడ్ చేయొచ్చు. అవేమీ కూడా అనవండి. ఇది చాలా బావుంది. యాక్చువల్‌గా వీళ్ళు 24 స్టేట్స్ తిరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్‌ని, బర్డ్స్‌ని తీసుకొచ్చారంట. వీటి నేమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, అనిమల్స్ ఉన్నాయి అని. సో, నెక్స్ట్ వైల్డ్ ఫారెస్ట్‌కి వెళ్ళామండి. అప్పటికి టైం ఆల్మోస్ట్ 7 అయింది. వ్యూ కూడా చాలా బావుంది. సో, పిల్లలకి ఇదొక లెర్నింగ్ అండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ డైనో వరల్డ్‌కి వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోస్ ఉన్నాయండి. ఇక్కడ డైనో వరల్డ్ ఆపోజిట్‌లో కనిపిస్తున్న పార్క్‌లో ఈవెంట్ చేసుకోవచ్చంట అండి. నెక్స్ట్ బోట్ రైడింగ్‌కి వెళ్ళాము. అక్కడ బోట్ రైడింగ్ ఎంట్రన్స్ లుక్ అయితే చాలా బావుంది. ఫోటోస్‌కైతే ఇదొక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. బోట్ రైడింగ్ టికెట్ కౌంటర్ దగ్గరే వండర్‌ల్యాండ్ ఎంట్రన్స్ అని ఉంటది. వండర్‌ల్యాండ్ ఎంట్రన్స్ లోపల అక్కడక్కడ పిక్చర్స్ అండ్ యారోస్ స్టిక్ చేసి పెట్టారు. ఆ యారోస్‌ని బేస్ చేసుకొని బయటికి రావాలి. ఇది కూడా చాలా బావుంది. కొత్తగా పజిల్‌లా అనిపించింది. నెక్స్ట్ పిల్లలు బోట్ రైడింగ్‌కి వెళ్లారండి. అది కూడా సెల్ఫ్ రైడింగ్ అన్నమాట. మొత్తం 1 రౌండ్ ఉంటది. లోపల వాటర్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజ్నీ క్యాస్టిల్‌కి వెళ్ళామండి. లోపల మంచిగా సిట్‌ఔట్ ఉంటది. విత్ ఏసీ. ఎంతసేపైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫోటో థీమ్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చాలా బావున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి బర్డ్ ఫీడింగ్‌కి వెళ్ళాము. మనకు ఎంట్రన్స్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇస్తారండి. మనము వాటికి ఫీడ్ చేయొచ్చు. లోపల ఎంతసేపైనా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఓకే అండి. బావుంది. బట్ హాఫ్ లీటర్ బాటిల్ కాస్ట్ మాత్రం రూ. 45 ఉంది. అది నాకు టూ మచ్ అనిపించింది. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు బాటిల్స్ క్యారీ చేయండి. మనకు ఎంట్రన్స్‌లో వాటర్ డిస్పెన్సర్ ఉంటది. సో, నో ప్రాబ్లమ్. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బస్ రైడ్‌కి వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్చరీకెళ్ళాము. నేను, మా హస్బెండ్ ట్రై చేసాము. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్ పిల్లలు జెయింట్ వీల్ ట్రై చేశారండి. నెక్స్ట్ 12D షోకి వెళ్ళాము. నెక్స్ట్ హార్స్ రైడ్ ట్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి బర్డ్ ఇంటరాక్షన్‌కి వెళ్ళాము. బర్డ్ నేమ్ మకావ్ అండి ఇది. ఇది కూడా చాలా బావుంది. అంటే మనము హాయ్ చెప్తే అది కూడా హాయ్ అని చెప్తుంది. అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ కొంచెం అలాగే ఉంటుంది. ఫైనల్లీ ఫార్మింగ్‌కి వెళ్ళామండి. ఒక టికెట్‌కి ఇద్దరు వెళ్ళొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట. మనకి ఎంట్రన్స్‌లో ఒక బాస్కెట్ ఇస్తారు. ఏవైనా 3 ఐటెమ్స్ కలెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. అవి మళ్ళీ రిటర్న్ మనకే ఇస్తారండి. ఈ ఐడియా కూడా చాలా బావుంది. సో, ఫైనల్‌గా పార్క్ అయితే చాలా బావుందండి. బట్ ఎంట్రన్స్ టికెట్ మాత్రం చాలా ఎక్కువ అనిపిచ్చింది నాకైతే. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు నైట్ 10 వరకండి. సో, ఈ పార్క్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దట్ బై బై.